Hey guys, welcome back to our channel. సో ఎన్సిఎస్ కండక్ట్ చేస్తున్న కంచరపాలెం జాబ్ మేళా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ మంత్ 12th అయితే కండక్ట్ చేస్తారు. 9 కంపెనీస్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే ఈ వీడియోలో ఏ కంపెనీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలనేది డీటెయిల్గా చూద్దాం. సో నా రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా ఫస్ట్ కంపెనీ చూసుకుంటే ఫ్యాక్స్కాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. దీంట్లో సెల్ ఫోన్ అసెంబ్లీ హెల్పర్ అలాగే మెషిన్ ఆపరేటర్ వేకెన్సీ అయితే ఉందండి. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అందరికీ ఛాన్స్ ఉంది. 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అండ్ 14,000 శాలరీ అయితే మనకి ప్రజెంట్ స్టార్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జాబ్కి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే మనకి క్లియర్గా ఇచ్చారండి. సో చెక్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. రెండో కంపెనీ వచ్చేసి ఆస్ట్రోటెక్ అయితే ఉంది. మెషిన్ ఆపరేటర్ వేకెన్సీ గురించి హైర్ చేస్తున్నారు. సో ఏదైనా ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 200 ఖాళీలు అయితే మనకు ఉన్నాయి. 15,000 స్టార్టింగ్ శాలరీ అయితే మనకి మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ చూసుకుంటే హెట్రో డ్రగ్స్, నక్కపల్లి, హైదరాబాద్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో జూనియర్ కెమిస్ట్, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి, అలాగే ఆఫీసర్ వాళ్ళు వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ లేదా అనలైటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి, అండ్ జూనియర్ సూపర్వైజర్ వచ్చేసి డిప్లొమా మెకానికల్ చేసిన వారికి, అలాగే జూనియర్ టెక్నీషియన్ రోల్ వచ్చేసరికి ఐటీఐ ఫిటర్ చేసిన వారికి ఎలిజిబిలిటీ అయితే ఉందండి. దీంట్లో కూడా మనకి 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అండ్ స్టార్టింగ్ శాలరీస్ ఎంత ఇస్తారనేది చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకి అపోలో ఫార్మసీ లిమిటెడ్ అయితే ఉంది వైజాగ్. సో దీంట్లో రిటైల్ అసోసియేట్ ఫార్మసిస్ట్ వేకెన్సీ గురించి హైరింగ్ అవుతుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అయితే అటెండ్ అవ్వచ్చండి. 50 ఓపెనింగ్స్ ఉన్నాయి. శాలరీ కూడా మనకి 10,000 నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రేటాస్ కంపెనీ ఉంది. డెలివరీ బాయ్స్ అలాగే టెలికాలర్స్ ఓపెనింగ్స్ గురించి అయితే హైర్ చేస్తున్నారండి. ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. 18,000 మనకి డెలివరీ బాయ్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 10,000 వచ్చేసి టెలికాలర్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అయితే ఉంది. దీంట్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అలాగే రికవరీ ఎగ్జిక్యూటివ్ ఓపెనింగ్స్ గురించి అయితే హైర్ చేస్తున్నారండి. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వచ్చు. స్టార్టింగ్ మనకి 14,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. 7th కంపెనీ చూసుకుంటే మెడ్ ప్లస్ ఫార్మసీ అయితే ఉంది, వైజాగ్ లొకేషన్. దీంట్లో ఫార్మసిస్ట్ అలాగే ఫార్మసీ ఎయిడ్, కస్టమర్ సేల్స్ అసోసియేట్, డెలివరీ అసిస్టెంట్ అండ్ ఆడిట్ అసిస్టెంట్ వంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అండ్ అలాగే 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్కి కూడా మంచి అవకాశం ఇది. 11,000 నుంచి శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. 8th కంపెనీ చూసుకుంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే ఉంది, వైజాగ్ లొకేషన్. దీంట్లో టీమ్ లీడర్స్ లేదా ఈబీడీఎస్ వేకెన్సీ గురించి అయితే హైర్ చేస్తున్నారు. ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు. స్టార్టింగ్ 14,000 నుంచి అయితే శాలరీ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక చివరిగా హరీస్ ఫుడ్ అండ్ బెవరేజెస్ వైజాగ్ అయితే ఉంది. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ గురించి హైర్ చేస్తున్నారండి. ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చు. 12,000 శాలరీ ఇస్తారు, ప్లస్ పెట్రోల్ అలవెన్స్ అండ్ ఇంక్రిమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటిలో ఏ కంపెనీకైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ మంత్ 12th మనకి వైజాగ్లోని కంచరపాలెంలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఈ మంత్ 12th మనకి మార్నింగ్ 10 AM ఆన్వర్డ్స్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మరిన్ని వైజాగ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్.